గేట్ బద్దలు కొట్రా. అయ్యా, మన ఊరి వాళ్ళంతా కలిసి సోమవారం చేయించిన నగలయ్యా. దేవుడి నగలు ఇలా తీయడం తప్పయ్యా. నా ఉప్పు తిని నాకే తప్పని చెప్తావురా? అయ్యా పామయ్యా. అయ్యగారు, అయ్యగారు, అశోక్ బాబుని దాదాపు తీసుకెళ్ళు. ఎందుకంటే వాడు చంపింది మీ నాగుని. 3 సంవత్సరాల తరువాత అయ్యా నాగేంద్ర, మా పూర్వీకుల నుంచి మా కులదైవంగా నిన్నే నమ్ముకుంటూ ఉన్నాము. మా వంశహార పరంగా నేను కూడా నిన్నే నమ్ముకుంటూ ఉన్నాను. కానీ నా కోసం నిన్ను ఏ రోజు ఏమీ అడగలేదు. నాకున్న కోరిక ఒకటే, నా కొడుకునే మంచి దారిలో నడిపించవయ్యా. దేవేంద్ర, రాయలుగా దండం పెట్టుకుందువు. నానా వస్తున్నా. నాన్న, ఈ దీపం గాలి కారిపోయింది. దీని ప్లేస్లో కర్రతో కాగడం నగలు కారిపోతుంది. నువ్వు దీన్ని చూసి ఇంకేదో మనసులో పెట్టుకోకు. ఈ నాగేంద్ర ముందు దీపం మారిందంటే అంత సామాన్య విషయం కాదు. మీ వాడికి ఖచ్చితంగా నాగదోషం ఉందేమో అనిపిస్తుంది. ఈసారి వచ్చేటప్పుడు మీ వాడు జాతకం తీసుకోనరా. ఏం దేవేంద్ర, ఎలా వచ్చావు? అన్న, అదే మా ఊరి పెద్ద మనిషి నీతో మాట్లాడుతుంటే తీసుకొచ్చా. బాబు నమస్కారం. బాబు ఏ రామయ్య? ఏమి లేదు బాబు, పూర్వం నుంచి మన ఊర్లో ఏ కార్యక్రమం జరగాలని మొదట మీ ఇంటి గడపే తొక్కుతాము. ఈసారి నాగేంద్ర గుడి కట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాము. మొదటి విరాళం మీ చేతుల మీద ఇస్తే. రే సూర్య, అందులో ఉన్న డబ్బులు తీసుకోనరా. వెళ్ళి వస్తాం బాబు. సరే అన్న. వాళ్ళకేంటన్నా అంత డబ్బు ఇచ్చా? రే, ఎక్కడ డబ్బు విసిరితే అది తిరిగి మళ్ళీ మనకి రెట్టింపై వస్తుందో. అది చిన్నప్పుడే మా తాత దగ్గర నేర్చుకున్నాను. రే రారా, లోపలికి దండం పెట్టుకుందాం. ప్రెసెంట్ మీ దేవుని అడుక్కోవడానికి నాకు సమస్య లేవు, కానీ వెళ్ళొచ్చు. రే, మీ నాన్న బాధ భరించలేక నువ్వు గుడికి రావడం తప్ప నీ గురించి నువ్వు గుడికి రావా? ఇప్పుడేంటి, మీ దేవుడు ఉన్నాడంట. ఇప్పుడు పూజిస్తున్న పాముని, అదే పాముని చైనలో కోసుకుని తింటారు. ఇప్పుడు మీ దేవుడు వెళ్ళి వాళ్ళందరినీ శిక్షిస్తాడా? బాబా, నీ నోట్లు నోరు పెట్టాను చూసావా, నా చెప్తే నేను కొట్టుకోలే. వెళ్ళొచ్చే. ఆగన్నా, ఇది చీమలు పెట్టే పుట్ట అన్న. ఈ పుట్టలో పాలు పోస్తే పాము పాలు తాతులు పక్కన పెడితే పాప అందులో చీమలు చచ్చిపోతాయి. ఇవే పాలు అక్కడ ముచ్చడికిస్తే పాపం ఒక పూట వాడు కడుపు నింపినవాడు అవుతావు. అంత పొద్దునే లేచి 100 పేసనాలు తిరిగి నా సోమవారం పాలు పోసుకుంటే ఆ ముష్టివాడి కొడుకు ఇచ్చి మాతవా పోవయ్యా పో. మన మనుషులు బలి విచిత్రంగా ఉంటారా. ఈ చేతితో పాలు పోసి పూజించి పాము కనిపిస్తే అదే చేతితో కొట్టి చంపేస్తారు. అయ్యా, మా వాడు జాతకం తీసుకొచ్చానయ్యా.
రే క్యారెస్ తీసుకొచ్చా వస్తున్నా. నేను అనుకున్నట్టుగానే మీ వాడికి నాగదోషం ఉంది. మీ వాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. అయ్యా సమస్య అంటే సరిగ్గా తెలియడం లేదు. వెంటనే మనం ఆదిశంకరాచార్యులను కలవాలి. ఆయన ఎవరయ్యా? మనిషి యొక్క కళను చూసే వాడు మరో జన్మ ఏంటనేది చెప్పే సామర్థ్యుడు. వెంటనే ఆయన్ని కలవాలి. సినిమా కంటే పక్కన నాటే బాగుంది కదనా. రే పామ్రా. రే నాగుపాముని చంపేశాంరా. శత్రువుని చంపినా పర్లేదు కానీ పాముని చంపడం చాలా ప్రమాదం రా. నేను వెంటనే దాదాని కలవాలరా. ఏంటి దాదానా? ఎక్కడ్రా? బుర్రలో ఏదో పెట్టుకొని పడుకుంటే అలాగే ఉంటుంది. పడకాయ. లేదురా మామ, కొన్ని రోజుల నుంచి కల్లో పామే కనిపిస్తుంది. కళ్ళు పాము కనిపిస్తుందంటే అరే నాకు తెలిసిన సాధువు ఉన్నాడు రా. అరే ఇలా నేను నమ్మను. అరే నువ్వు నమ్మవురా, కానీ నా గురించి ఒక్కసారి వెళ్దాం ప్లీజ్ రా. స్వామి, ఒక్కసారి నాగదోషమున్న జాతకం చూడండి. అమావాస్య పోయిన పంచమరాత్రి జననం దైవ కార్య నిమిత్తం. మీరేం చెప్తున్నారు అర్థం కావడం లేదు స్వామి. జరగవలసిందంతా శివయ్య చూసుకుంటూ మీరు వెళ్ళండి. ఆ కనిపిస్తున్న గృహే దాదా నివాసం. దాదా 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 నిన్ను చూసి చాలా ఏళ్ళయింది. నువ్వు వచ్చావంటే పంచమరాత్రి గడియలు ఆసన్యమయ్యావని అర్థం. నిన్న రాత్రి ఒక నాగపాము చంపేశాను దాదా. దానివల్ల ఏమైనా నువ్వు ఇప్పుడు చంపింది సాధారణమైన పామునే, కానీ దైవ సర్పమైన మిన్నాగుని చిన్నప్పుడే చంపావు. అర్థం కాలేదు దాదా. అవి నీకు ఊహ తెలియని రోజులు. రే, ఇవి మా అమ్మవారి నగలు. పోయి మన ఊరి శివాలయంలో భద్రంగా పెట్టేస్తారా. వచ్చేటప్పుడు తాళం జాగ్రత్తగా వేయి. ఆ మాట మీ తాత సోమరాజు చెవులో పడింది. ఈ రోజు రాత్రికి మన ఊర్లో ఎవరు బయట తిరారంట. ఏమి? ఎందుకు? ఏమో మా అమ్మ చెప్పింది. ఎందుకమ్మా ఈరోజు రాత్రికి మన ఊర్లో ఎవరు బయటికి తిరగరు? ఎందుకంటే ఈరోజు అమావాస్య పోయిన పంచమ రాత్రి అమ్మ. అంటే నాగేంద్రుడు తన కుబుసాన్ని విడిచిపెట్టి శివ దర్శనానికి వెళ్తాడు. ఆ రాత్రి బయట ఎవరు ఉన్నాం వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. మంచి సమయం, ఎందుకంటే ఈ రాత్రికి ఊర్లో ఎవరో తిరగరు. అయ్యా ఈ రాత్రికా? ఏం భయమా? నేను వస్తా తాత.
అలా రాత్రి గుళ్ళో పెట్టిన నగలు దొంగిలించడానికి మీ తాతతో పాటు నువ్వు వెళ్ళావు. సరిగ్గా అదే సమయంలో శివ దర్శనానికై నాగేంద్రుడు మిన్నాగు రూపంలో వచ్చాడు. 10 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పంచమి రాత్రి నాడు శివ దర్శనానికై ఎంతగానో ఎదురు చూసే మిన్నాగు తన దర్శనం భంగం కలిగించారనే కోపంతో మీ తాత సోమరాజును కాటు వేసింది. కొన ఊపిరితో కొట్టుకుంటున్న మీ తాతను చూసి నువ్వు పగడెత్తి ఉన్న మిన్నాగుని కర్రతో కొట్టి చంపి పక్కనే ఉన్న అగ్నిగుండంలో కాల్చేసా. అయ్యగారు అశోక్ బాబుని దాదాపు తీసుకెళ్ళు. ఎందుకంటే వాడు చంపింది మిన్నాగుని. ఆ రోజు నా దగ్గరికి నిన్ను తీసుకొచ్చిన రోజు నాకున్న కనుకొట్ట విద్యతో ఆ మిన్నాగుని నిన్ను స్వయంగా వచ్చి కాటి వేసే శక్తిని కోల్పోయేలా చేసా. అంటే ఇప్పుడు ఆ పాము మనల్ని కాటేయలేదా? నేను నీలానే అనుకుని పొరపడ్డా. కానీ ఈ చివరి పంచమ రాత్రి నాడు ఆ మిన్నాగు పగ తీర్చుకోవడానికి అదే రాత్రి జన్మించిన ఒక మానవ దేహానికి వహిస్తుంది. ఇప్పుడు వాడిని కనిపెట్టడం ఎలా? మీ ఇద్దరు కనులు ఎదుట మీ ఇద్దరు ఉండేటప్పుడు ఎర్రగా మండుతున్న సూర్యుడి నుంచి పొంగుతున్న వర్షం కురుస్తుంది. ముందైతే వెళ్ళే వారెవరో కనిపెట్టు. నీకు చెప్పా కదరా ఆ స్వామి ఎక్కడే ఉంటారు, రా లోపలికి వెళ్దాం. నమస్కారం. హలో, వస్తున్నా. అతన్ని ఆపవద్దు. ఈ పంచమ రాత్రి నాడు తన పగ తీర్చుకోవడానికి వచ్చిన నాగేంద్రుడు. అర్థం కాలేదు స్వామి. ఆయన జననం దైవ కార్య నిర్ణయం. రామయ్య చెప్పినంత నిజమన్నా? నిజం కాకపోతే ఎప్పుడో మీకు ప్రచారంలో చెప్పాననేసి గుడిలో బోర్డులో కట్టించడానికి నేను ఏమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? నువ్వు మాట ఇచ్చావనే కదన్నా మేమంతా నీ అనుకుండేది. రేయ్, మీరు మా జెండా మూసేంత వరకేరా మేము మిమ్మల్ని మాటలతో మెప్పించేది. ఒకసారి మా పని అయ్యాక మూలపడేసిన జెండా ఒకటే, మీరు ఒకటే. మాకు జెండాలు మోయడమే కాదన్నా, తేడా వస్తే ఎత్తిన జెండాని గుండెలో దించడం కూడా తెలుసు. నువ్వేరా ఇంతలో కూడా తడుచుకొని వచ్చు. ఈ ఇద్దరు కనులు ఎదుట మీ ఇద్దరు ఉండేటప్పుడు ఎర్రగా మండుతున్న సూర్యుడి నుంచి పొంగుతున్న వర్షం కురుస్తుంది. ఈ ప్లేస్కే వస్తున్నాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు చావు నేను కల్లారా చూడాలి. కావాలంటే ఇంకా ఇస్తా. పేమెంట్ చేశారుగా, ఇక మేము చూసుకుంటాం, వదిలేయండి. అదిగో వాడేరా. వాళ్ళు నన్ను చంపుతారు నీకెలా తెలుసు? నన్నెందుకు కాపాడారు? ఎవరు మీరు? వాళ్ళు చంపుతారని నీకు ఎలా తెలుసు? ఎవరు మీరు? వాడు ఈ ప్లేస్కి వస్తాడన్నావుగా, ఇక మేము చూసుకుంటాం, వదిలేయండి.
మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు చావు నేను కల్లారా చూడాలి. కావాలంటే ఇంకా ఇస్తా. ఒక్కసారి మేము స్కెచ్ చేస్తే వాడు ఎవడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. మాకు వదిలేయండి. కష్టాల్లో ఉన్నవాడిని కాపాడడానికి తెలిసిన వాడే ఉండక్కర్లేదు. ఈ చివరి పంచమ రాత్రి నాడు ఆ మిన్నాకు పగ తీర్చుకోవడానికి అదే రాత్రి జన్మించిన ఒక మానవ దేహానికి వహిస్తుంది. కారణ జన్ముడురా. సరిగ్గా వాడిని చేసేలోపు ఎవడో వచ్చి వాళ్ళ చేతిలో నుంచి జారిపోయేలా చేశాడు తాత. ఈ సమయం వాడితే ఈ సమయంలో వాడికి అన్ని అనుకూలంగానే ఉంటాయి. నాతో పదండి. యారా అలా ఉన్నా? ఏమోరా, కొన్ని రోజుల నుంచి ఏదైనా ఉంటుంది. పాపం దొంగలు ఉండిపోయినట్టుందిరా. కంచె ముళ్ళలో ఉండిపోయిందిరా. పరమణ దిక్కులో ఉన్న పుట్టలో ఈ రాత్రి ఆ మిన్నాకు నివసిస్తుంది. అదే ఈ పుట్ట. పంచమ రాత్రి ముగింపుతో ఆ మిన్నాకి నిమగ్న పడవ ముగిస్తుంది. ఈ రక్షణంత వరకు ఇందులో ఉండే మిన్నాగు లోపలే ఉండి కొట్టి ముట్లాడుకోవడమే తప్ప బయటికి రాలేదు. ఈ ప్రాణాలు తీయాలంటే సాక్షాత్వ కాలభైరవుడే దిగి రావాలి. ఈ పంచమ రాత్రి నాడు తన పగ తీర్చుకోవడానికి వచ్చిన ఈ రోజే పంచమ రాత్రి. ఈ చివరి పంచమ రాత్రి నాడు ఆ మిన్నాకు పగ తీర్చుకోవడానికి అదే రాత్రి జన్మించిన ఒక మానవ దేహానికి వహిస్తుంది. ఈ రోజే పంచమ రాత్రి. రే రే ఏట్రా, ఏం లేదులే, పడుకో. ఈ రక్షణంత వరకు ఇందులో ఉండే మిన్నాగు లోపలే ఉండి కొట్టి మిట్లాడుకోవడమే తప్ప బయటికి రాలేదు. హర హర మహాదేవ శంభో శంకర. ఈ ప్రాణాలు తీయాలంటే సాక్షాత్తు కాలభైరవుడే దిగి రావాలి.